My opinion on electrics completely changed. ఎక్కువ ఎందుకు సుబ్బారావు కార్లో వస్తావా సుబ్బారావు? సో హలో ఆదాబ్ నమస్తే, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. ఎక్కడికి వెళ్తుండం అనుకుంటున్నారా ఈ ఓలాలో? సో యాక్చువల్లీ మన ఓలాని ఫీచర్ చేయాలని చాలా రోజులు నేను అనుకుంటున్నా. సో ఫైనల్లీ ఈరోజు కుదిరింది. అండ్ యాక్చువల్లీ ఇదేం ప్రాపర్ రివ్యూ లాగా కాదు, కానీ అంటే ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ఆల్ హౌ దిస్ యాక్చువల్లీ ఇస్ ఎలక్ట్రిక్. అంటే నా పర్స్పెక్టివ్ ఒక సూపర్ బైక్ రైడర్గా ఓలా ఎలా ఉంది అని, ఎలక్ట్రిక్కి ఓలా అని కాదు కానీ ఒక చిన్న గ్లాన్స్ ఎలక్ట్రిక్ ఎలా ఉంటుంది అని మీకు చూపిద్దామని ఈ వ్లాగ్. సో ఇప్పుడు యాక్చువల్లీ వెళ్తుండేది బ్రేక్ఫాస్ట్ రైడ్కే, అది ఓలాలో వెళ్తున్నాం. సిటీలో అంతా మన సూపర్ బైక్ తేలేం కదా ఎక్కువ, సో అందుకే ఓలాలో వెళ్తున్నాం. యాక్చువల్లీ దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్కూటర్స్, వన్ ఆఫ్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ అవుట్ దేర్ అని నా ఫీలింగ్. ఎవరి ఒపీనియన్ వాళ్ళది. యాక్చువల్లీ ఈ బండి తోలేక ముందు నా ఒపీనియన్ ఎలక్ట్రిక్ పైన అంతేం పెద్ద బాగాలేదు. ఐ రియలీ డోంట్ లైక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆర్ బైక్స్. బట్ వన్స్ ఐ స్టార్టెడ్ రైడింగ్ దిస్ బైక్, ఐ స్టార్టెడ్ టు లైక్ ఇట్. పెట్రోల్ ఖర్చు ఉండదు, మన కరెంట్ బిల్లోనే యాడ్ అయిపోద్ది అంతా. అండ్ సిటీ రైడ్స్కి అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పచ్చు. ఇప్పుడు మీరు బయటకు ఎక్కడికైనా వెళ్తుంటారు సిటీలో, గర్ల్ ఫ్రెండ్ ఉంది, గర్ల్ ఫ్రెండ్ బాగా తిప్పాలంటే ఈ స్కూటర్లు వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే చాలా కంఫర్ట్ ఉంది వెనక. అండ్ ఫ్యామిలీస్ కూడా, మీ మమ్మీని డాడీని ఎక్కడికైనా బయటకు తీసుకెళ్ళాలన్నా ఇట్స్ టూ ఈజీ. వెనకైతే చాలా కంఫర్ట్ ఉంది రైడింగ్ కంటే. పవర్ విషయానికి వస్తే 11 కిలోవాట్ పవర్ వస్తుంది. అండ్ టార్క్ అయితే మన జీటీ కంటే ఎక్కువ. మన జీటీలో 52 Nm టార్క్, బట్ దిస్ వన్ కమ్స్ విత్ 58 Nm ఆఫ్ టార్క్. అందుకే ఈరోజు రియల్ లైఫ్ టెస్ట్ చేద్దామని సిటీలో వ్లాగ్ చేస్తుందా. చూడండి, దీంట్లో మ్యాప్ వేసి ఉన్నాం. మన ఫోన్ హోల్డర్లో పెట్టి అండ్ మ్యాప్ చూసుకోవడం పెద్ద టాస్క్ ఏం కాదు ఈ బండిలో. ఒక్కసారి మనం ఓలాదే అఫీషియల్ మ్యాప్స్ ఉన్నాయి. సో దిస్ వన్ హ్యాస్ గుడ్ అమౌంట్ ఆఫ్ డీటెయిల్స్. మనం వెళ్తుండే రోడ్లో డీటెయిలింగ్ ఎక్కువ చూపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు సిగ్నల్స్ ఉంటాయి ఫ్రంట్లో ఎక్కడన్నా. దీంట్లో చూపిస్తుంది మ్యాప్లో ఫ్రంట్లో సిగ్నల్ ఉంది అని. అంటే అదేం కమాండ్ చేయదు, బట్ ఇట్ విల్ షో యూ ఇన్ ద మ్యాప్. బట్ ఈ సౌండ్ ఏంటి అనుకోకండి, ఇది కొంచెం లూజ్ ఉంది, మన ఫ్రెండ్ బండిది, అదే దాని సౌండ్. యూజువల్ ఏ బండిలో రాదు అలాంటి సౌండ్. మై ఒపీనియన్ ఆన్ ఎలక్ట్రిక్స్ కంప్లీట్లీ చేంజ్డ్. ఇది యాక్చువల్లీ టాప్ ఎండ్ ఓలా S1 Pro. వావ్, వోల్వో. నార్మల్ మోడ్లోనే యాక్సిలరేషన్ చాలా బాగుంది. ఇంకా స్పోర్ట్స్ హైపర్ మోడ్కి వేస్తే అసలు బీస్ట్ అయిపోద్ది. అండ్ రేంజ్ వచ్చేసి ఆల్మోస్ట్ కంపెనీ క్లెయిమింగ్ అయితే 175 కిలోమీటర్స్ రేంజ్. రియల్ లైఫ్లో వచ్చేసి నార్మల్ మోడ్లో తోలితే 130 to 140 ఇవ్వచ్చు నాకు తెలిసి. అదే ఇంకా స్పోర్ట్స్ మోడ్లో తోలితే 100 మ్యాక్స్. ఇంకా హైపర్ మోడ్ వేసింది అనుకోండి 70 to 80 లాస్ట్ రేంజ్. సో ఇట్ విల్ డిపెండ్ ఆన్ ద యూసేజ్ అండ్ వెయిట్ ఎంత ఉంది బండి మీద అనేది డిపెండ్ అయ్యేది. కిందకి కదరా ఈ రెండు ఉన్నాయి కదా, దిస్ వన్ ఆర్ ద రిసీవర్స్, ఫోన్లో మాట్లాడేకంతా. ఏ అమ్మ అన్నీ కొంతలేరా, ఏంట్రా నీళ్ళున్నాయి. అమ్మా వెనకున్నోళ్ళు లేపిండి అనుకో మనకి. రైట్ మే జానా. బెంగళూరులో కూడా వాటర్ క్రాసింగ్ అయిపోయింది లాస్ట్కి. ఎరా బెంగళూరులో కూడా వాటర్ క్రాసింగ్ అయిపోయింది లాస్ట్కి.
స్పోర్ట్స్ మోడ్లో పుల్ చూడండి. ఓ ఇంకా 1 కిలోమీటర్ ఉంది. సో సిటీ రోడ్స్ అయితే ఇక్కడ బాగున్నాయి. నీ అయ్యా ఏంద్రా నీకు అర్జెంటు? సో విద్యార్థి భవన్ ప్లేస్ వచ్చేసి ఇట్స్ వెరీ ఫేమస్ ప్లేస్ ఫర్ బ్రేక్ఫాస్ట్. అండ్ ఇక్కడ టికెట్ తీసుకొని క్యూలో వెయిట్ చేయాలి. వీకెండ్ వస్తే చాలా క్యూ ఉంటుంది, చెప్పలేనంత ఉంటుంది. సో మేము వీక్ డేస్ వెళ్ళడం వల్ల బిన్నానే సీట్ దొరికింది. ఫస్ట్ డిష్ ఇక్కడ వచ్చేసి మసాలా దోశ అని. ಸೊ ಅದು ಆರ್ಡರ್ పెట్టినాం. అది వచ్చే లోపల ವಿದ್ಯಾರ್ಥಿ ಭವನ್ ಬಂದಿರೋದು ಹೆಂಗಿದೆ ಸರ್ ಎಕ್ಸ್ಪೀರಿಯನ್ಸ್ ನಿಮಗೆ? ರೋಡಲ್ಲಿ ಚೆನ್ನಾಗಿದೆ ನಿಮಗೆ ಸರ್ ಏನಾದರೂ ಹೇಳು. రాట్లేదే. సో దోశ వచ్చింది. చట్నీ మాత్రం క్రేజీ ఉండే. అండ్ దోశలు అయితే క్రిస్పీగా ఉన్నాయి. సో దోశ కాకే ఆయా అవి దోశలు చాలా బాగున్నాయి. అదే మసాలా దోశ అక్కడ ఫేమస్ అదే అంట దోశలు. అరే వ్లాగ్ చేస్తున్నారా ఏంది భయ్యా అంటున్నావు? ఈ ట్రాఫిక్లో నేను అందుకే ఇష్టం ఉంటుంది నాకు ఎప్పుడు వచ్చేకి ఇటు సైడ్. చూడండి అంత దుమ్మే, అంత దుమ్ముమయం. ఆ రోడ్డు చూడండి ఎంత ఉందో. ఇందులో రీజనరేషన్ మోడ్ అని ఒకటి ఉంది. వన్స్ యూ డిక్రీజ్ యువర్ ఛార్జ్ టు 90%, అంటే 90% కంటే తక్కువైనప్పుడు ఛార్జు ఇలా డీయాక్సిలరేషన్ చేసినప్పుడు బ్యాటరీ రీజనరేట్ అవుద్ది, ప్లస్ స్పీడ్ కూడా తగ్గుద్ది. అదే మన ఇంజిన్ బ్రేకింగ్ ఎలాగో ఇందులో రీజనరేషన్ అలా. ఇట్స్ ఫిల్డ్ విత్ ఫీచర్స్. ఒక్క వీడియో సరిపోదు ఫీచర్స్ అన్నీ చెప్పడానికి. అందుకే కామెంట్ చేయండి, మీకు రివ్యూ కావాలంటే చేస్తా. ఓలా ఎవరైనా తీసుకుంటుండ్రంటే ఏతర్ ఓలా కంపారిజన్లో నాకు ఇదే బాగా నచ్చింది. ఎందుకంటే ఏతర్ తోలినా నేను, అది టాప్ స్పీడ్ వచ్చేసి 90 అండ్ రేంజ్ 100 120 చెప్పిండ్రు అంతే. అది ప్రాక్టికల్గా అంటే వాళ్ళు ఇచ్చిన స్పెక్ ప్రకారం అయితే అలాంటి రేంజ్ ఇచ్చిన 120, బట్ రియల్ లైఫ్లో 70 80 వస్తుంది. సో ఏతర్ కంపేర్ చేస్తే యూ కెన్ కన్సిడర్ దిస్ టాప్ అండ్ గోస్ అబోవ్ 100 and 115 అంత వెళ్తుంది టాప్ ఎండ్. సో సిటీలోకి చాలా కంఫర్ట్ అబ్బా. గుంతల్లో అగ్రి అండి తెలీదు, వెనకైతే అసలు ఫీల్ అవ్వదు. సస్పెన్షన్ చాలా కంఫర్టబుల్ ఉండండి. కొంచెం సిటీ దాటినాక చూపిస్తాను మీకు యాక్సలరేషన్ స్పోర్ట్స్ మోడ్లో, హైపర్ మోడ్లో. ఈ సిటీలో ఎంత నార్మల్ మోడే బెస్ట్. ఎప్పుడైనా ఓవర్టేక్ చేయాలంటే మాత్రము మనం స్పోర్ట్స్ మోడ్ లేదా హైపర్ మోడ్ వేసుకుంటే సరిపోద్ది. హైపర్ మోడ్ ఇస్ టూ పవర్ఫుల్. 58 Nm ఆఫ్ టార్క్ ఒకేసారి వస్తుంది హైపర్ మోడ్లో. యూజువలీ ఎలక్ట్రిక్స్ ప్రిఫర్ చేయను, బట్ దిస్ ఇస్ రియలీ గుడ్. ఐ వుడ్ రికమెండ్ యూ టు బై దిస్ ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ ఓలా. బట్ ప్రాబ్లం ఏంటంటే సర్వీస్ సెంటర్స్ అంత బాగాలేవు. బట్ బెంగళూరులో ఇట్ డస్ యువర్ జాబ్ ఫైన్. ఛార్జింగ్ పోర్ట్స్ బెంగళూరులో అన్ని దగ్గర ఉన్నాయంట 20 minutesకి. సో ప్రాబ్లం అవ్వదు ఎప్పుడు ఛార్జింగ్ మాత్రము. సో అందుకే మీరు కొనచ్చు. సర్వీస్ సెంటర్ కూడా బాగానే ఉంది అన్నాడు మా ఫ్రెండ్. ఇప్పుడు వరకు ఆల్మోస్ట్ 2 years అవుతుంది తీసుకొని, ఒక ప్రాబ్లం కూడా రాలేదు అని. 2 yearsలో ఏం ప్రాబ్లం వచ్చినా వాళ్ళే వారంటీలో చేసిస్తారు రెడీ. అమ్మా ఈ సిటీ దాటేద్దాం ఉండండి. ట్రాఫిక్లో భలే ఆనిముత్తలు దొరుకుతారు. ఇక్కడ ఒక ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు, పక్కన ఒక ఆయన ఫోన్ మాట్లాడుతున్నాడు. అందరూ ఫోన్ హెల్మెట్ లోపల పెట్టుకొని మాట్లాడుతుండ్రు. అరే ఏంట్రా ఇది? ఈ ఎండకి ఏ హీట్ లేకుండా ప్రశాంతంగా వెళ్ళిపోవాలంటే ఈ బండే బెస్ట్ నిజంగా. చాలా వరకు గుంజుతుంది చూడండి. అబ్బా ఓ ఓ ఓ కూల్ భయం అవుతుందిరా అబ్బా స్పోర్ట్స్ మోడ్లోనే. హైపర్ మోడ్ వేద్దామంటే హైవే రాలేదు ఇంకా. సో ఈ ట్రాఫిక్ దాటి నాకు వేస్తూ ఉన్నాను, హైపర్ మోడ్ చూపిస్తాను. బ్రేక్స్ కూడా చాలా బాగున్నాయి చూడండి. స్టాపింగ్ పవర్ ఇస్ క్రిస్ప్
అండ్ ఇప్పుడు వచ్చే ఓలా ఎస్ప్రోలో ఏబిఎస్ కూడా ఇస్తుండ్రు. స్కూటీలో ఏబిఎస్ ఏంట్రా అయ్యా. సో ఎలక్ట్రిక్ ఇస్ గ్రోయింగ్ డే బై డే. మోస్ట్లీ ఇంకొన్ని సంవత్సరాలు వెళ్తే ఈవీ ఈజ్ వాట్ వీ లుక్ ఫర్. అంటే మనకి ఇష్టం అవ్వకపోయినా స్లోలీ ఇట్ విల్ గ్రో ఆన్ అస్. ఇట్స్ దట్ కైండ్ ఆఫ్ బైక్స్. అంటే బైక్స్లో ఏంటో నాకు తెలియదు కానీ బట్ స్కూటీలో అయితే ఎలక్ట్రిక్ది విల్ ఆల్వేస్ బీ ఫార్వర్డ్ నాకు తెలిసినంత వరకు. సో చూడండి, యాజ్ అన్ పెట్రోల్ ఎంతూజియాస్ట్ అంటే ఇంజిన్ ఎంతూజియాస్ట్, నాకు ఎప్పుడన్నా కానీ బండ్లు పెట్రోలు వేపించుకొని అలా ఇంజిన్ ఉండి సౌండ్ చేసుకొని వెళ్ళడమే ఇష్టం. బట్ ఇది తోలుతున్నప్పటి నుంచి చాలా ఇష్టమైంది ఇది. సో అందుకే నేను ఫీచర్ చేస్తున్నాను నా ఛానల్లో. యూజువలీ నేను ఫీచర్ చేయను ఎవరిది బండ్లు, నాకు నచ్చితే కానీ నేను చేయను. సో వన్ ఆఫ్ ద రీజన్ ఐఎమ్ డూయింగ్ దిస్ వ్లాగ్ ఇస్ బికాస్ ఐ లైక్ ఓలా అండ్ నాట్ ఫర్ ద సర్వీస్ బట్ ఫర్ ద క్వాలిటీ దే హ్యావ్ గివెన్. బట్ ఏతర్కి దీనికి డిఫరెన్స్ ఏంటంటే దాని బిల్డ్ క్వాలిటీ బాగుంది ఏతర్ది. దీని బిల్డ్ క్వాలిటీ అంతేమీ స్ట్రాంగ్గా లేదు. స్కూటీస్ కూడా 110, 120, 150, 110, 100, 110 వెళ్ళవు. బట్ ఇవి చూడండి 100 ఈజీగా వెళ్తుంది, 110 కూడా వస్తుంది. చూడండి ఏమన్నా ఉందా? I was a lonely silhouette, needed somebody to show the way.